పూరి పూరి ప్లీజ్ మీరు ఇక్కడికి కూడా వస్తే నేను వెళ్ళి మా అమ్మ గదిలో పడుకుంటాను. పూరి నీకెలా చెప్తే అర్థం చేసుకుంటావు? ఈ టైంలో తారా ఫోన్ చేస్తుందండి. చెప్పుతారా? అన్నయ్య, గగన్ గారు ఏదో పర్సనల్ పనుందని బయటికి వెళ్తున్నారు. ఇప్పుడా? ఈ టైంలోనా? అవును, అందుకే నాకు డౌట్ వస్తుంది. ఎక్కడికి వెళ్తున్నారో నువ్వు ఫాలో అయ్యి ఆ విషయం ఏంటో నువ్వు కనుక్కొని నాకు చెప్పు. సరే, బయలుదేరుతున్నాను. తారా ఎందుకు ఫోన్ చేసి ఉంటుంది? మళ్ళీ ఏం చేస్తుంది? వచ్చారా? రండి, త్వరగా కూర్చోండి. థ్యాంక్ యూ. ఓ, ఏంటి ఇవన్నీ మీవా? ఇవన్నీ గగన్ బాబు ఆఫీస్ కి సంబంధించిన ఫైల్స్. మీరు ఆఫీస్ కి వెళ్ళాలంటే ఇవన్నీ స్టడీ చేయాలి. ఆఫీస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ భూమి గారు, మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? అరే, నా లైఫ్ మొత్తం స్టేజ్ షోలు, డాన్స్ షోలు, సెలబ్రిటీలా హాయిగా తిరిగా నేను. ఇప్పుడేంటో మీ సంతకం కోసం ఇక్కడికి వచ్చి మీ గగన్ బావలా ఇరుక్కుపోయాను. బాబా, గగన్లా నడవాలి, ఆయనలా నవ్వాలి, ఆయనలా కూర్చోవాలి, ఆయనలా నిలబడాలి. ఓ గగన్, అరే ఇప్పుడు ఈ ఆఫీస్ ఫైల్స్ కూడా చదవాలా? నా వల్ల కాదు. నో నో నో, నా వల్ల కాదు. అయ్యో ప్లీజ్ అండి, ఇంకో 2 రోజులు ఓపిక పట్టండి. లేదంటే రేపు ఆఫీస్లో ఎవరైనా ఏదైనా అడిగితే దొరికిపోతారు. అప్పుడు నేను ఆఫీస్కి వెళ్లకుండా ఉంటే మంచిది కదా? అస్సలు కుదరదు. ఓ నో భూమి గారు, ఏంటిది? ఇవన్నీ చూస్తుంటే నన్ను పూర్తిగా గగన్లా మార్చేసేలా ఉన్నారు. మా బావలా మారిపోయేంత సీన్ లేదు, కానీ తనలా యాక్ట్ చేయడానికి ట్రై చేయండి చాలు. ఏంటో ఒక్క సైన్ కోసం ఈ ఫైల్స్, ఈ కష్టాలు. సరే, మీకోసం మీరింతలా అడుగుతున్నారు కదా, చదువుతా. థ్యాంక్ యూ. కానీ 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 ముందు ఇందాక ఒక పనిలో ఉన్నా, ఆ పని పూర్తి చేయాలి. ఏం పని? అది అంటే మీరు ఆ ఇంట్లో ఆ పని మీదే ఉన్నారా? యా, నేను యాక్చువల్లీ పాప్ స్టార్ కదా, మనకి పెగ్ పడకపోతే అసలు నిద్రే రాదు. ఇప్పటికే మిస్టర్ గగన్ వల్ల నేను చాలా ఓపిక పట్టాను భూమి గారు. ప్లీజ్, కావాలి. ఇంకా నా వల్ల కాదు. చిచి, ఈ ఇంట్లో అలాంటివి ఉండవు. ఏయ్ హలో, మీ నాన్న తాగుతారని నాకు తెలుసుగా. వెళ్ళండి, కథలు చెప్పకుండా వెళ్ళి తీసుకురండి. భూమి గారు, ఐస్ క్యూబ్స్ కూడా చూడండి, అది చాలా రిస్క్. హే, యు సీ, రిస్క్ లేకపోతే లైఫ్ లో కిక్కే ఉంటుంది. మా నాన్న చూస్తే నన్ను కిక్ చేస్తారు. ఆయన ఏం పర్లేదు, మిమ్మల్ని నా ఆరాతో సేవ్ చేస్తా. మీరెక్కడికి? ఇప్పుడు మీరు మందు తీసుకొస్తే దానికి స్టఫ్ కూడా కావాలి కదా, అందుకే నేను కిచెన్ లోకి వెళ్ళి చిప్స్ తో పాటు ఇంకేమైనా స్నాక్స్ ఇవన్నీ రెడీ చేసుకుంటా.
ఆగు. ఏంటి భూమి ఇదంతా? ఏంటో తెలియనట్టు అలా అడుగుతున్నావేంటి? తెలుసు, కానీ ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నా రూమ్కి. నీ రూమ్కెందుకు? తాగడానికి. ఏంటి, నువ్వు తాగుతావా? ఏ భూమి తాగకూడదని ఏమైనా రూల్ ఉందా? ఆ, అసలు ఇదంతా నువ్వు ఎప్పటి నుంచి నేర్చుకున్నావు? నిన్ను చూసాకే అలవాటు చేసుకున్నాను.